దామెడ్చల దగ్గర ఆంధ్రాకి తీసుకెళ్ళేటటువంటి ఒక పీడిఎస్ రైస్ వాహనం బోల్తా పట్టడం, దాంట్లో ఒక మనిషి చనిపోవడం, కొంతమంది వ్యక్తులు అంటే ఈ పీడిఎస్ రైస్ ఆక్రమంగా రవాణా చేసేవాళ్ళు, దాన్ని దామెడ్చలలో సప్లై చేసిన వాళ్ళు, కొంతమంది లేబర్ కలిసి వెహికల్ పడ్డ తర్వాత చనిపోయినటువంటి నాగుల్ మీరా అనేటువంటి వ్యక్తిని ఆ శవాన్ని దాచేపల్లికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ నేరం కనిపించకుండా చేయడానికి దానికి సంబంధించి అదే రోజు మన దగ్గర వాడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. దానికి సంబంధించి మీ అందరికీ తెలుసు, గత 2 రోజుల క్రితం దాంట్లో ముఖ్యమైనటువంటి నేరస్తులు ఎవరైతే రేషన్ మాఫియా డాన్గా పిలువబడతారో మందపాటి నరసింహారావు, అతని ముఖ్య అనుచరుడు లింగయ్య, వీళ్ళిద్దరిని గత 2 రోజుల క్రితం అరెస్ట్ చేసి పంపడం జరిగింది. అదేవిధంగా ఇంకొక నరసింహరావు అనుచరుడు దాంట్లో ఈ పీడిఎస్ రైస్ సప్లై చేసినటువంటి ఈరోజు సర్దార్ దామెడ్చల్ ఏరియాకి సంబంధించినటువంటి సర్దార్ని, అదేవిధంగా మొన్నటి రోజున ఒక పీడిఎస్ వాహనాన్ని ఇక్కడి నుంచి పీడిఎస్ రైస్ వాహనాన్ని తీసుకుంటూ వెళ్ళేటటువంటి దాచేపల్లికి చెందినటువంటి కామేశ్వరరావు అనే అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సర్దార్ మీద గతంలో 4 కేసులు, ఈ కామేశ్వరరావు మీద గతంలో 3 కేసులు, దీంట్లో దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. స్క్రాప్ దొంగతనం చేసేవారు. వీరందరూ కూడా రిపీటెడ్గా ఈ ఏరియా నుంచి పీడిఎస్ రైస్ తీసుకెళ్ళటం, ఎవరైతే దాచేపల్లి పిడుగురాళ్ళ ఏరియాలో అవి కొంటున్నారో వాళ్ళకి సప్లై చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం అరెస్ట్ అయినటువంటి మందపాటి నరసింహారావు మరియు అతని అనుచరుడు లింగయ్య మీద జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళిద్దరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక నుంచి ఎవరైనా పీడిఎస్ రైస్ సప్లై చేయటంలో, ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయటంలో ఎవరు అరెస్ట్ అయినా కూడా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయిస్తాం ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళ గ్రావిటీని బట్టి, ఇంటెన్సిటీని బట్టి పీడీ యాక్ట్ కూడా ఇంటెన్సిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరిని కూడా, ఏ స్థాయి వాళ్ళను కూడా దీంట్లో స్పీడ్ చేసేది లేదు. సో ఇది గౌరవ ప్రెస్ ద్వారా అందరికి కూడా హెచ్చరిస్తున్నాం. అందరినీ కూడా ఎవరు కూడా ఈ పీడిఎస్ రైస్ని స్మగుల్ చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, ఇల్లీగల్గా స్టోర్ చేసుకోవడం కానీ జరగద్దు. లేని ఎడల తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో మొన్న మనం అరెస్ట్ చేసినటువంటి ఇదే కేసులో మందపాటి నరసింహరావు మీద 2016 నుంచి ఈ రోజు వరకు 2024 వరకు మొత్తం 15 కేసులు రిజిస్టర్ అయినాయి నరసింహరావు మీద. దీంట్లో 16, 18, 20, 22, 24 ప్రతి సంవత్సరం కూడా అతని మీద కేసులు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. తో అతని మీద కొంచెం గట్టి చర్య లేకపోవటం వల్ల అతని 10 సంవత్సరాల నుంచి కూడా ఈ పీడిఎస్ మాఫియా తయారు చేసి ఒక డాన్లాగా చలమని అవుతున్నారు. సో ఈరోజు అతని మీద రౌడీ షీట్ ఓపెన్ అయింది. అతని మీద ఉన్న 15 కేసులను బట్టి పీడీ యాక్ట్ గురించి కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖచ్చితంగా ప్రపోజల్ చేస్తాం. అదేవిధంగా అతని అనుచరుడు లింగయ్య మీద కూడా 2016 నుంచి కేసులు ఉన్నాయి. మొత్తం 11 కేసులు లింగయ్య మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ విషయం వల్ల వాళ్ళిద్దరి మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది.